పవన్ కళ్యాణ్ ఈస్ ద మోస్ట్ క్రేజ్ ఉన్నటువంటి, మోస్ట్ హ్యాపెనింగ్ పొలిటీషియన్ ఆఫ్ ద కంట్రీ. ఎస్పెషల్లీ 2 తెలుగు రాష్ట్రాల్లో ఆయన ఏం మాట్లాడినా గత 10, 15 సంవత్సరాలుగా మనం జనం దే లుక్ అప్ టు కాబట్టి పవన్ కళ్యాణ్ యొక్క నిన్నటి పిఠాపురం స్పీచ్‌ని ఎగ్జాంపుల్‌గా తీసుకొని రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు ఎట్లా ఉంటాయి, ఎట్లా ఉండకుండా ఉంటే బాగుంటుంది, ఎట్లా ఉంటే బాగుంటుంది అనేది ఒక ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను తప్ప ఇది కళ్యాణ్‌కి సంబంధించింది కాదు. జగన్, చంద్రబాబుకి సంబంధించింది కాదు. ఓవరాల్‌గా ఒక పొలిటికల్ సినారియో గురించి మనం మాట్లాడడానికి ఈ అంశాన్ని ఒక ఎగ్జాంపుల్‌గా మాత్రమే మనం తీసుకుంటున్నాం. ప్రస్తుతం ఈ పిఠాపురానికి సంబంధించినటువంటి స్పీచ్‌ని మనం అబ్జర్వ్ చేస్తే రాజకీయ నాయకులు ఎట్లా మాట్లాడతారు, ఎట్లా మాటలు తిప్పుతూ ఉంటారనేది చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. నేను జగన్మోహన్ రెడ్డి రూలింగ్ ఎండ్ అయిపోయే టైంకి 2024లో ఆయన సీఎంగా దిగిపోవడానికి ముందు ఎలక్షన్ క్యాంపెయిన్స్ అప్పుడు కూడా చెప్పే ఈ పాయింట్. అదేంటంటే రూలింగ్‌లో ఉన్నటువంటి పార్టీస్‌కి అసలు ఎలక్షన్‌కి ముందు క్యాంపెయిన్ చేసినటువంటి పార్టీ మీటింగ్‌లు పెట్టుకునే అవకాశం ఇవ్వకూడదు. రూలింగ్‌లో ఉన్న వాళ్ళకి మాత్రం. అంటే 2019, 2024 జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు లేదా 2014, 19 చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు వీళ్ళకి ఆల్రెడీ ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు. మ్యాండేట్ ఇచ్చినప్పుడు పాలించమని అవకాశం ఇచ్చినప్పుడు వీళ్ళ రూలింగ్ జరిగినప్పుడు అదే వాళ్ళకి పారామీటర్ గదా! మళ్ళీ దాని గురించి మీటింగ్‌లు పెట్టి మేము ఇది చేసాం, అది చేసాం అని చెప్పుకోవడం అనేటువంటి అవకాశాన్నే ఇవ్వకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్. అట్లాగే అంటే ఇంక వేస్ట్ కదా! ఇన్ని సంవత్సరాల పాటు మీకు పాలనిచ్చి మీరు మీకు అవకాశం ఇచ్చి మీరు జనాలకు సంబంధించి మంచో చెడో చేసాక కూడా దాన్ని మళ్ళీ మీటింగ్‌లు పెట్టి జనాలు రప్పించుకొని చేయడం అనేది వ్యవస్థని వీళ్ళు హ్యూమిలియేట్ చేయడం లేకపోతే ఎక్స్‌ప్లాయిట్ చేయడం కిందకొస్తుంది నా దృష్టిలో. అట్లాగే నిన్న పిఠాపురం కావచ్చు, రేపు మహానాడు జరిగిన టీడీపీది, వైసీపీదైనా సరే. ఎందుకంటే ఫస్ట్ 2, 3 సంవత్సరాల వరకు ఎవరికీ కూడా ఎటువంటి పబ్లిక్ మీటింగ్స్‌కి అలవెన్స్ ఇవ్వకూడదు, అలో చేయకూడదనేది నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే మన సిస్టమ్‌లో ఉన్నటువంటి మనం టాక్స్‌లు కడుతున్న పోలీస్ వ్యవస్థని, మనం ఉన్నటువంటి గ్రౌండ్స్‌ని ఇండైరెక్ట్‌గా గవర్నమెంట్ ఫండ్స్‌ని వీళ్ళు వాడేస్తారు. గతంలో వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి అప్పుడు వాళ్ళు నొక్కేసిన డబ్బుల్ని ఆ గవర్నమెంట్ ఫండ్స్‌ని వాళ్ళు వాడుకుంటారు. సో, ఫస్ట్ 3 సంవత్సరాల పాటు ఏ రాజకీయ పార్టీకి అసలు పర్మిషన్స్ అనేవి ఇవ్వకూడదు నా దృష్టిలో. అపోజిషన్ పార్టీస్‌కి మాత్రం లాస్ట్ 2 సంవత్సరాలు మీటింగ్స్ పెట్టుకునే అవకాశం ఇవ్వాలి. 5 సంవత్సరాల పాటు ప్రజలు మమ్మల్ని సరిగ్గా చూసుకోండి అని అవకాశం ఇచ్చిన తర్వాత కూడా ఇంకా రూలింగ్ పార్టీస్ మీటింగ్‌లు పెట్టుకొని ఎలక్షన్‌కెళ్ళటం అనేది మోస్ట్ మూర్ఖత్వం కింద నా ఉద్దేశం. సో, ఈ వీడియో కాస్త లాంగ్ ఉంటది. కాస్త ఓపికగా చూడండి. ఒక 1000 లైక్స్ టార్గెట్ నాకు. సో, ఆ లైక్ ఇచ్చేసి మీరు వీడియో చూడడం కంటిన్యూ చేయండి. ఒక ఇంట్రెస్టింగ్ వీడియో చేసే ఉద్దేశంతో ఇది చేస్తున్నాను. కాస్త ఓపికగా చూస్తే మనం డిఫరెంట్ విషయాలు మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ టైమ్ నేను పవన్ కళ్యాణ్ మీటింగ్ 2014 నోవోటెల్‌లో నేను వీరాభిమాని పవన్ కళ్యాణ్. నాకు తెలుసో తెలుసు. కళ్యాణ్ చూస్తే నా పూనకమొస్తది. సో, కళ్యాణ్ నేను 2014లో నోవోటెల్‌లో చూసి చాలా ఎక్సైట్ అయ్యా. చాలా మందికి ఇప్పటికి కూడా ఆ స్పీచ్ గురించి మాట్లాడుతూ ఉంటారు. అంటే ఇల్లేమో దూరం ఈ ఈ ఈ డైలాగ్స్ వరకు నేను కూడా చాలా పెద్ద ఫ్యాన్‌ని. అన్నిటికి మించి దేశాన్ని సర్వనాశనం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీని ఎదిరించి నిలబడినటువంటి వ్యక్తిగా నేను పవన్ కళ్యాణ్ నచ్చాడు. అంటే అడ్మైర్ చేశా. ఒక రే ఆఫ్ హోప్ లాగా అనిపించాడు. డెఫినైట్‌లీ. కానీ అందరూ అనుకున్నంత పీక్‌లో నాకు ఆ రోజు అంత స్పీచ్ ఏం నచ్చల. ఎందుకంటే అంత పనిగట్టుకొని అంత పార్టీ పెడుతున్న రీజనింగ్ గాని, లేకపోతే జనాలకి ఏ రకంగా తను ఇది చేస్తాననేది గాని చెప్పడంలో అతను ఫెయిల్ అయ్యాడని నాకు అనిపించింది. డైలాగ్స్ వరకు లేకపోతే ఆవేశం వరకు డెఫినైట్‌లీ నేను కూడా చాలా నచ్చింది. బట్ సరే రాను రాను ఇంకా మీటింగ్స్ ఉంటాయి. అక్కడ ఇంకా ఇంకా తన విధి విధానాలు, ఎజెండా ఇంకా బాగా క్లియర్‌గా చెప్పి ఇంప్లిమెంటేషన్ ఎట్లా చేస్తాం అనేది ఒక నాయకుడు చెప్పాలని నేను కోరుకుంటా. అది ఎవరైనా కావచ్చు. మోడీ, రాహుల్ గాంధీ కావచ్చు, జగన్, చంద్రబాబు కావచ్చు, రేవంత్, కేసీఆర్ కావచ్చు, పవన్ కళ్యాణ్ ఎవరైనా కావచ్చు. ఇంప్లిమెంటేషన్ ఎట్లా చేస్తాం? ఇది ప్రాక్టికల్‌గా ఎట్లా పాసిబుల్? మనకున్నటువంటి కరెంట్ బర్నింగ్ ఇష్యూస్ ఏంటి? సమస్యలేంటి? వాటికి సొల్యూషన్స్ ఏంటి? ఇవి చాలా మైన్యూట్ థింగ్స్, చాలా చిన్న చిన్న విషయాలు. వీటి గురించి మాత్రం మోడీ దగ్గర నుంచి కేఏ పాల్ దాకా మధ్యలో ఉన్న ఎవ్వరితో సహా ఎవరు కూడా మాట్లాడరు. కేవలం టాపిక్స్ ఎత్తేస్తారు. వేరే వేరే అంశాలని ఇరికిచ్చేస్తారు. ఆ రోజు కూడా నాకు అదే అనిపించింది. ఈ రోజుకి కూడా ఆ రోజు ఒక రే ఆఫ్ హోప్‌గా అనిపించినటువంటి పవన్ కళ్యాణ్ ఈ రోజు ఒక బీజేపీకి, మోడీకి ఒక పప్పెట్‌గా తప్ప ఇంకొకలాగా నాకు అనిపియల. ఆ సభ మొత్తం కూడా నేను జరిగిన సభ మొత్తం కూడా ప్రతి రాజకీయ పార్టీ మీటింగ్‌లోని ఒక వ్యక్తి పూజ, ఒక భజన, పవన్ కళ్యాణ్ అది నాగబాబు అయితే ఇచ్చారు కదా ఎమ్మెల్సీ అని చెప్పి మొత్తం తమ్ముళ్ళని ఎత్తి ఆకాశం పెట్టుకున్నాడు. అది తప్ప ఇంకోటి కనపడలా. ఆ రోజుకి, ఈ రోజుకి కొన్ని విషయాల్లో డెఫినెట్‌లీ పవన్ కళ్యాణ్ నేను అప్రిషియేట్ చేస్తాను. దారుణమైనటువంటి కుట్రపూరిత రాజకీయాలు, కాంటెంపరరీ రాజకీయాల్లో రజనీకాంత్ లాగా ఆహ్, దిగకుండా చిరంజీవిలాగా వచ్చి మళ్ళీ పారిపోకుండా నిలబడ్డాడు ఈ రోజు వరకు. దానికి పవన్ కళ్యాణ్ డెఫినెట్‌లీ అప్రిషియేట్ చేయాల్సిందే. అందులో ఎటువంటి డౌట్ లేదు. బ్యాక్ ఎండ్‌లో తమ తండ్రులు సీఎంలు అయిన వాళ్ళే ఈ రోజు నిలబడలేనటువంటి సిట్యుయేషన్ ఉన్నప్పుడు కూడా ఇప్పటికి కూడా పవన్ కళ్యాణ్ నిలబడ్డాడు. అలాంటి విషయాల్లో డెఫినెట్‌లీ మనం అప్రిషియేట్ చేయాల్సిందే. అయితే ఇతను మాట్లాడినటువంటి విషయాల్లో ఇర్రెలెవెంట్ టాపిక్స్. ప్రజలకి ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌కి ఆయన డిప్యూటీ సీఎం కాబట్టి పర్యావరణ శాఖ మంత్రి. ఆయన శాఖ కావచ్చు, డిప్యూటీ సీఎంగా ఆయన్ని చూసే ఈ రోజు కూటమి గెలిపించినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు కాబట్టి బర్నింగ్ ఇష్యూస్ ఏంటి రాష్ట్రంలో? పెట్రోల్ ధరలు గావచ్చు, ప్రజలకు ఉన్నటువంటి ధరలు గావచ్చు, రోడ్ల ఇబ్బందులు గావచ్చు, ఇట్లా ఎన్నో రకాలున్నాయి. మేము చేస్తున్నామండి అంటే కనీసం ఆ టాపిక్ కూడా తీసుకోలేదు. అవేమి ఎత్తల. ఒక ప్రొఫెసర్‌ని మాత్రం పిలిచి ఆయన సన్మానం చేశారు. నాకు చాలా నచ్చింది. అలాంటివి కొన్ని అప్రిషియేట్ థింగ్స్ ఉన్నాయి. కొన్ని కొన్ని మంచి మంచి పాయింట్స్ చెప్పారు. అంటే నాకు ఇలా అరిచి గోల చేసేవాళ్ళు గాదు. నాకు దేనికైనా తెగించేవాళ్ళు కావాలని డెఫినైట్‌లీ అలాగే ఉండాలి. ఒక లీడర్ కోరుకునేటువంటి విధానం అట్లాంటి ఫాలోవర్స్‌ని ఒక లీడర్ కోలుకోవాలి. కోరుకోవాలి. అయితే
ఇంప్లిమెంటేషన్ విషయంలో దాన్ని ఎట్లా చేస్తాను, తన ఫాలోవర్స్ దేనికైనా తెలియక ముందుకు వచ్చేటువంటి ఆ గొప్ప గొప్ప సిద్ధాంతాలు, పాయింట్స్ అనేవి అవి ఓరల్ గా మాత్రమే ఉంటున్నాయి తప్ప వాటి ఇంప్లిమెంటేషన్ ఎట్లా చేస్తాం ప్రాక్టికల్ గా అనేది మళ్ళీ అది ఓరల్ గా కూడా ఉండట్లే కనీసం. దాని గురించి నాకు బిగ్గెస్ట్ కంప్లైంట్ ఉంది. ఇర్రెలవెంట్ టాపిక్స్, చిన్నప్పుడు తన చిన్నతనం గురించి ఓకే, 1.5 hour స్పీచ్ మొత్తం చూసా. సరే, కొంతవరకు తన భావోద్వేగాలు, తన ఎమోషన్, తన పర్సనల్ థింగ్ వరకు చెప్పుకున్నా, మిగతాది ఇక ఏంటి నెక్స్ట్ ఏం చేయబోతున్నాము, అధిక ధరల దగ్గర నుంచి ఎన్నో రకాల ఇబ్బందులు సొసైటీలో ఉన్నాయి. ఒక మంచి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ కూడా లేదు. సరే, హామీల్లాగా నేనేం ప్రతిపక్షాల్లాగా హామీల గురించి మాట్లాడను. డబ్బులు ఉత్తినే వెదజల్లేటువంటి హామీల గురించి నేనైతే మాట్లాడను గానీ, ఇంకా అనేక సమస్యలున్నాయి సొసైటీలో. ఈ రోజుకి క్రైమ్ అనేది విపరీతంగా ఉంది. జగన్ అప్పుడుంది, చంద్రబాబు అప్పుడుంది. ఈ మధ్య కాలంలో పెరుగుతోంది. దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. దాని గురించి మాట్లాడలా. ధరలు విపరీతంగా ఉన్నాయి. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఒకటి సరిగ్గా లేదు మనకసలు. రోడ్స్ అనేవి సరిగ్గా లేవు. ఎడ్యుకేషన్ సిస్టమ్ సరిగ్గా లేదు. లిటరసీ లేట్లే. ఇట్లా ఎన్నో అంశాలున్నాయి. వాటి గురించి కనీసం ఒక్కడు కూడా మాట్లాడలా. ఆయన చిటికేస్తే వచ్చి తనకు ఏమైనా చేయగలిగేటువంటి భయంకరమైనటువంటి అభిమానులు, ఫాలోవర్స్ ఉన్న వ్యక్తి కూడా ఇంప్లిమెంటేషన్ ఎట్లాగా అనేది మాట్లాడకపోతే ఎలా అనేది నా బిగ్గెస్ట్ క్వెషన్. సో, ప్లానింగ్ అనేది ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ప్లానింగ్ ఎలా చేయాలి ఏంటి అని మాట్లాడకుండా కేవలం సిద్ధాంతాలు మాట్లాడేసుకుంటే అయిపోతదా అనేది నా క్వెషన్. అంటే ఆయన ఏం చెప్తున్నాడంటే, ఈ మినిస్టర్‌లు అవ్వడం, ఎమ్మెల్సీలు అవ్వడం, మనం డిప్యూటీ సీఎం అవ్వడం ఇవన్నీ కూడా ఫస్ట్ స్టెప్పే. మొట్టమొదటి స్టెప్పే ఇది. ఇంకా చాలా ఉందని చెప్తున్నారు. డెఫినెట్‌లీ అది కూడా మనం అప్రిషియేట్ చేసినటువంటి విషయం. అయితే ఆహ్, కరెంట్ బర్నింగ్ ప్రాబ్లమ్స్ గురించి స్పీచ్ లో ఒక్క చోట కూడా ఎందుకు మాట్లాడారు? కరెంట్ బర్నింగ్ ప్రాబ్లమ్స్ అంటే రిలీజియన్, లాంగ్వేజ్, క్యాస్ట్, రీజియన్ ఇవి కాదు. ఇవి బర్నింగ్ ప్రాబ్లమ్స్ కాదు. ఇవి ఓట్ల కోసం, ఓటు బ్యాంక్ గా మనల్ని మార్చుకోవడానికి, లేదా మనకు ఆల్రెడీ ఉన్నటువంటి రోడ్ల సమస్యలు, ధరల సమస్యలు వీటిని మర్చిపోవడం కోసం కాంగ్రెస్లు, టీడీపీలు, జగన్లు, లేకపోతే మోడీలు పట్టుకొచ్చినటువంటి డైవర్షన్ టాపిక్స్. ఇవి అసలు బర్నింగ్ సమస్యలు కాదు. మనకున్నటువంటి సమస్యలు ఏంటయ్యా అంటే, భయంకరమైనటువంటి పెట్రోల్ రేట్ ఉంది, గ్యాస్ రేట్ విపరీతంగా పెరిగిపోతుంది, రోడ్లు అసలు బాగాలేవు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది మనకి ఏ రకంగా కూడా లేదు, జీడిపి తలసరి ఆదాయం చాలా దారుణంగా పడిపోతుంది. వీటి గురించి కనీసం ఎక్కడ ఏ టాపిక్ లో కూడా తీసుకురాలేదు. అలాగే డీలిమిటేషన్ అనేది సౌత్ ఇండియాకి చాలా దారుణమైనటువంటి దెబ్బ. మనం ఆల్రెడీ మన ఛానల్ వీడియో చూడండి కావాలంటే, సౌత్ ఇండియా వర్సెస్ నార్త్ ఇండియా అని ఉంటుంది. ఎందుకు అందులో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను డీలిమిటేషన్ అంటే ఏంటి, అసలు ఏంటి కదా, మనకి ఎట్లా అన్యాయం జరుగుతుంది సౌత్ ఇండియా. దాని గురించి కనీసం ఎత్తేటువంటి ధైర్యం కూడా చేయలేదు ఆయన. పేరు కూడా ఎత్తేటువంటి ధైర్యం ఎక్కడ ఏ కోసాన కూడా చేయలేదు. పైగా మళ్ళీ హిందీని రుద్దుతున్నారని తమిళనాడు వాళ్ళు అన్నటువంటి దాన్ని తీసుకెళ్లి ఏదో సినిమాలు ఎందుకు డబ్బింగ్ చేస్తారు, అసలు పర్థం లేనటువంటి లాజిక్లు మాత్రం తీసుకొచ్చారు. హిందీ అనేటువంటి భాషని తమిళనాడు వాళ్ళు హేట్ చేస్తే డెఫినెట్లీ వాళ్ళు మనం కండెమ్ చేయాలి. కానీ వాళ్ళు మా మీద రుద్దొద్దు, మూడో లాంగ్వేజ్ కింద హిందీని కంపల్షన్ అనేది తీసుకురావద్దు, మేము దాన్ని యాక్సెప్ట్ చేయలేము అంటున్నారు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలు జపాన్ లో రిలీజ్ అవుతాయి, చైనాలో రిలీజ్ అవుతాయి. మాకు అక్కడ రిలీజ్ అయింది కాబట్టి అక్కడి నుంచి కూడా కొంతమంది యాక్టర్స్ వచ్చి పనిచేశారు అనుకోండి. ఈ సినిమాలో హరిహర వీరమల్లో ఫారినర్స్ కూడా యాక్ట్ చేస్తారు. గత సినిమాలో ఈయన వైఫ్ పనిచేశారు, తీన్మార్లో రష్యాలో పనిచేశారు. ఆవిడ రష్యా నుంచి ఆ మూవీలో వచ్చారు. సో ఒకవేళ అది రష్యాలో డబ్బు అయింది అనుకోండి, డబ్బు అయింది ఆ మూవీ, అక్కడ కూడా డబ్బులు వచ్చినాయి అక్కడి నుంచి. దాన్ని అడ్డం పెట్టుకుని రష్యా వాడు మీరు కూడా రష్యా నేర్చుకోండి తెలుగు వాళ్ళకని రుద్దారు అనుకో తెలుగు రాష్ట్రాల మీద, ఎంత మూర్ఖంగా ఉంటది ఆ లాజిక్. ఈయన చెప్పింది అలాగే ఉంది ఆ లాజిక్. అసలు హిందీ వాళ్ళ డబ్బింగ్ కి వెళ్ళి తమ సినిమా కాంటెంట్ కనుక నచ్చితే, సినిమా అనేది ఒక ఆర్ట్ ఫామ్, దానికి బౌండరీస్ ఎందుకుంటాయి? దాన్ని హిందీలో డబ్ చేస్తాం, చైనాలో డబ్ చేస్తాం, జపాన్ లో చేస్తాం, మనకు కుదిరినటువంటి ప్రతి భాషలో చేస్తాం. బాహుబలి ఎన్నో లాంగ్వేజ్ లో డబ్బు అయింది, అక్కడి నుంచి బోలంత డబ్బు వచ్చింది. అట్లాగని చెప్పి చైనా వాడు పట్టుకొచ్చి బాహుబలికి మేము డబ్బులు ఇచ్చాం కదా, మీరు అందరూ చైనీస్ నేర్చుకోండి అంటున్నాడా? అని అంటలేదు కదా. అలా అంటే అప్పుడు ఈయన చెప్పినటువంటి లాజిక్ వర్కౌట్ అవుతుంది. సో హిందీలో డబ్ చేసుకోవడం, హిందీలో పనిచేసేటువంటి వాళ్ళని తెచ్చుకోవడం అది తప్పు కాదు. తమ యొక్క భాష మీద వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమని వాళ్ళు, మేము మూడో లాంగ్వేజ్ మా మీద రుద్దొద్దు, మాకు రెండు చాలు అనేటువంటి దాన్ని చాలా క్లియర్ కట్ గా చెప్తున్నారు. అండ్ అఫ్ కోర్స్ ఈ పవన్ కళ్యాణ్ లాంటి, మోడీ లాంటి, రాహుల్ గాంధీ లాంటి పొలిటీషియనే కాబట్టి స్టాలిన్ కూడా డెఫినెట్లీ సిగ్గు లేకుండా దాన్ని ఒక రాజకీయం చేసుకుంటాడు. అవతల పక్క నుంచి విజయ్ లాంటి ఒక కొత్త పొలిటీషియన్, యాక్టర్ కమ్ పొలిటీషియన్ రాబోతున్నాడు కాబట్టి ఆయన వచ్చేలోపే ఏదో ఒక అడ్డం వేసుకుందాం అనేసి ఒక నేషనల్ లెవెల్లో ఒక ఉద్యమం టైప్ లో తీసుకొచ్చి తమ సీట్ ఎక్కడ చిరిగిపోకుండా కాపాడుకోవడం కోసం స్టాలిన్ ఈ లాంగ్వేజ్ ఉద్యమం వాడుకున్నాడు. పవన్ కళ్యాణ్ ఎవరికైతే పప్పెట్టుకున్నాడో ఆయన రిలీజన్ వాడుకుంటాడు కదా. మోడీ గానీ, ఆయన బెస్ట్ ఫ్రెండ్ రాహుల్ గాంధీ గానీ రిలీజన్ ఎట్లయితే వాడుకుంటారో స్టాలిన్ ఇప్పుడు లాంగ్వేజ్ ని వాడుకుంటాడు. సో అట్లాగా రీజియన్ల మధ్య, లాంగ్వేజ్ల మధ్య ఇష్యూస్ ని క్రియేట్ చేసి ఓటు బ్యాంక్ గా మార్చుకోవడమే తప్ప కరెంట్ ఇష్యూస్ గురించి పవన్ కళ్యాణ్ ఎట్లయితే మాట్లాడరో అట్లాగే స్టాలిన్ కూడా మాట్లాడే సిచ్యువేషన్ లేదు. అల్టిమేట్ గా ఏంటంటే ఇవన్నీ వాడుకుని వీళ్ళందరూ కూడా మన మధ్య ఇష్యూస్ ని క్రియేట్ చేయడానికే తప్ప ఏ మూల ఏ కోసాన కూడా కరెంట్ ఇష్యూస్ ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి జనాలకి, ఆడవాళ్ళు ఏ ఇబ్బందులు పడుతున్నారు ఆంధ్రప్రదేశ్ లో, మగవాళ్ళు ఏ ఇబ్బందులు పడుతున్నారు ఆంధ్రప్రదేశ్ లో, పిల్లలు ఏం పడుతున్నారు, స్టూడెంట్స్ ఏం పడుతున్నారు, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది దేశంలో ఏ లెవెల్లో ఉంది, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎస్పెషల్లీ ఈయన డిప్యూటీ సీఎం గా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ఏ లెవెల్లో ఉంది, దాన్ని తొలగించడానికి వాళ్ళు తీసుకోబోతున్న చర్యలు ఏంటి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళడానికి మనకు ఉన్నటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఏంటి, ఒక ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్ళడానికి డొక్కు బస్సులు ఎక్కువ లేకపోతే ఇంకోటి ఇబ్బంది పడి వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ తప్ప ఫ్రీగా ఒక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో వెళ్ళలేని ఉంది. దాని గురించి మాట్లాడుతూ ఉండదు వీళ్ళు.
రోడ్స్ ఇష్యూస్ ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. రోడ్ ఇష్యూస్ ఏదో వచ్చారు, వచ్చిన దగ్గర నుంచి ఏవో ప్యాచ్ వర్క్‌లు అవి జరుగుతున్నాయి కాదంట్లా. వాటి గురించి మాట్లాడి ఫర్దర్‌గా వాటి గురించి ఏం చేయబోతున్నారు మనకు బెనిఫిట్ అనేది మాట్లాడాల్సిన అవసరం ఉంటది. ఇవేమీ లేకుండా మళ్ళీ ఆ రీజియన్, ఈ పెంట, ఈ గోల తప్ప నాకైతే ఇంక అనిపియలేదు. అప్రిషియేట్ చేసిన పాయింట్స్ అప్రిషియేట్ చేసాం. క్రిటిసైజ్ చేసాం. ఇది అందరికీ కూడా వర్తిస్తది. ఇదే మీటింగ్ జగన్‌దైనా, చంద్రబాబుదైనా, రేవంత్‌దైనా, కేసీఆర్‌దైనా. బట్ పవన్ కళ్యాణ్ ఈస్ ద మోస్ట్ లుక్ అప్ టు స్టార్. ఒక స్టార్ పొలిటీషియన్ కాబట్టి ఆయన గురించి అందరూ ఎక్కువ డిస్కస్ చేసుకుంటారు కాబట్టి ఆ టాపిక్‌ని ఎగ్జాంపుల్‌గా తీసుకొని రాజకీయ నాయకులు ఎట్లా ఉంటారు అనేది చెప్పడం కోసం ఈ వీడియో చేయడం జరిగింది.